ప్రభునేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. నేను డయాలసిస్ పేషెంట్ని. వారంలో 2 సార్లు డయాలసిస్ అవుతుంది. నా పరిస్థితి ఎప్పుడు ఏ విధంగా ఉండదో తెలియదు అనమాట. ఈ మధ్య బాగా బీపీ డౌన్ అవ్వటం, దేవుని సేవకులు ప్రార్థన వల్ల నేనైతే ఇంకా సజీవంగా ఉన్నాను. మొన్న వారం అయితే మరి బీపీ 60కే వచ్చేసింది. ఆ రోజైతే అసలు నా సోయి నాకు తెలవకుండా నేను పడి ఉన్నాను. దేవుని సేవకులతో ఫోన్లో ప్రార్థన చేయించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా బీపీని నార్మల్ చేసి డయాలసిస్ మంచిగా నడిపించాడు. మన ప్రభునేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. మొన్న కూడా డయాలసిస్ పోయేటప్పుడు పోవటానికి కూడా చేత కావట్లేదు. మళ్ళీ నేను ఒకదాన్నే పోతా, నాతో ఎవరు రారు. అయితే పోలేకపోతున్నా, దేవుని మీదే ఆధారపడి అయ్యా నాకు బాగా నీరసంగా ఉంది అయ్యా, నేను డయాలసిస్కి వెళ్తున్నాయా అని 5 ఫోన్ చేస్తే అయ్యా ప్రార్థన చేశారు. ఆ రోజైతే 4 గంటలు డయాలసిస్ నడిచింది. బలహీనత కూడా లేదు నాకైతే. ప్రభునేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి 2 నెలల క్రితం నాకు కింద పడి ఇదే లో బీపీ వల్ల ఇంట్లోనే పడిపోయా. ఈ గూడ తొలగిపోయింది అనమాట. నేనన్నా నా కుమార్తెని, అయ్యా ఒక ఆదివారం ఏలు పేచరైనప్పుడు, చేయి పేచరైనప్పుడు ఏ కట్టు వేయలేదు, ఏ వైద్యం చేయలేదు. దేవుడిని అడిగినా దేవుడు స్వస్థపరిచాడని సాక్ష్యం చెప్పినప్పుడు నేను అప్పటికి పేచరై ఉన్నా. నేను కట్టేయించుకోనిలే అమ్మ, సిమెంట్ కట్టు బరువైద్ది, దేవుడు కట్టడా, అయ్యని అడుగమ్మ అంటే కట్టుకుంటుందమ్మా అని అయ్య అన్నారు. అయితే కుమార్తె ఏమన్నదంటే, అమ్మ మరి కదిలిద్దిగా, ఊకే నువ్వు ఆటోలో పోయి రావటం కదా, కొద్ది కట్టుంటే నయం కదా అంటే చూసేది వాళ్ళు కదా, మళ్ళీ వాళ్ళ మాట వినకపోతే ఎట్లా అని కట్టేయించుకున్నా. వేయించుకుని కానీ అది 15-20 రోజులు కూడా ఉంచుకోలే నేను. అది బరువు అవుతా ఉంది నాకు. దేవుడే నన్ను స్వస్థపరచుడులేనే ఆ కట్టు నేనే ఇప్పేసుకున్నా. పరిశుద్ధాత్మ దేవుడైతే నన్ను స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నా, చెయ్యి నాకు సహకరిస్తాను. దేవుని సేవకుల ప్రార్థన వల్ల మరి అనేక సార్లు దేవుని సేవకులు అయితే ఆ మార్గంలో ఎక్కువ ఆ రూట్లో వెళ్తూ ఉంటారు, హైదరాబాద్, సూర్యాపేట. అప్పుడు ఈ పాపిని ఎంతగానో ప్రేమించి మరి వచ్చి నాకు ప్రార్థన చేస్తూ ఉంటారు. మొన్నైతే చాలా డయాలసిస్కి వెళ్ళి వచ్చాను. అప్పుడే అయ్యి వచ్చారు, నాకు అస్సలు చేత కావట్లేదు అనమాట. అయ్యే ప్రార్థన చేశారు. ఆ రోజు తెల్లారైతే ఎంతో శక్తి పొందుకొని నేను మంచిగా లేచి పనులు కూడా చేశాను. మన ప్రభునేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రీతిగా చెప్పాలంటే ఎన్నో బలహీనతలు, నాకు జ్వరం వస్తుంది, మరి ఏదో ఒకటి బలహీనత కలుగుతూనే ఉంటుంది. అయినా దేవుని సేవకుల ప్రార్థనే ఇంకా నాకు ఆధారము. దేవుడు నన్ను ఇంకా సజీవంగా ఉంచి నా బిడ్డలకు తోడుగా ఉంచి ఈ రోజు కూడా ఈ యొక్క ఆనందరాత్రిలో ప్రవేశించుటకు, దేవుని సన్నిధిని చూచుటకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇంకా సజీవంగా ఉంచినందుకు ఆయనకి లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాను. మన ప్రభునేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. 2025 జనవరి నెల మొదటి వారం దేవుని సేవకులు కుమార్తె గృహంలోకి వచ్చినప్పుడు ఎటో వెళ్ళాల్సినవారు హడావుడిగా వచ్చి కొన్ని మాటలు చెప్పినారు. అమ్మ మరి మీకు బలాని విధంగా శోధనలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసుకోండి అని. అప్పుడు ఏం చేయాలి? నేనైతే ఫాస్టింగ్లు ఉండేదాన్ని కాను. ఏదో ఒకటి చేసి దేవుని సన్నిధిలో మరి దేవుని అడుక్కోవాలి కదా. దేవుని సేవకులు ముందు చెప్పారు కదా, మనకి ఇలా చెప్పేవాళ్ళు లేక ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉంటాయి. దేవుని సేవకులు చెప్తారు కాబట్టి మనకి ఏదైనా జరగకుండా మనం అడుక్కున్నప్పుడు, వారు ప్రార్థించినప్పుడు తొలగిపోతుందని ఒకప్పుడు క్రీస్తుల సంఘములో ప్రార్థన అంత అయిపోయినాక ఒక 15 నిమిషాలు మరి కొందరి కోసం ప్రార్థన చేయండి, ఎవరికి వాళ్ళు పర్సనలంగా అని దేవుని సేవకులు మాకు అప్పుడు చెప్పారు. రక్షణ లేని భర్తల కొరకు, కుటుంబాల కొరకు ఒక 3-4 విషయాలు చెప్పి ఇలా 15 నిమిషాలు ప్రార్థన చేయండి అమ్మ పర్సనల్గా ఎవరుకోవాలంటే అప్పుడు కొన్నాళ్ళు చేసాము, అందరం మానేసాం. తర్వాత నాకు ఈ శోధనలు అని చెప్పినప్పుడు నాకు అది గుర్తుకొచ్చింది. ఏదైనా ఒక అంశాన్ని బట్టి, ఒక టైంని బట్టి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు తప్పకుండా దాటిపోడు కదా అని రోజు అమ్మ మరి 10 గంటలకి మనం ప్రార్థన చేద్దాం అనుకున్న శోధనలను బట్టి అని నేను కుమార్తె మరి 2025 మొత్తం 10 టైంలో ప్రార్థన చేసి మేము పడుకునేవాళ్ళం. అలా చేసి ఉన్నప్పుడు అంత భయంకరమైన శోధనలు మరి యవనస్తురాలకి, మరి నా కుమార్తెకు కూడా ఏ హాని కలగకుండా, ఏ అవమానం కలగకుండా, ఏ నష్టం కలగకుండా పరిశుద్ధాత్మ దేవుడైతే అన్ని తప్పించి ఉన్నాడు.
మన ప్రభునేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామునికే మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. మరి పెద్ద కుమార్తె అమెరికా పోయింది, చిన్న కుమార్తె కూడా పోవాలని అయితే ఆశ ఉన్నది. కానీ రెండేపులు ఆలోచించేది, అయ్యొద్దంటాడేమో, అమ్మ ఒకత ఇద్దేమో అని. ఇలా దేవుని సేవకులు కూడా అనేక విషయాలు ఆలోచించే తనను వెళ్ళటం తను ఇష్టం లేదు. వారికి వచ్చి కొన్ని బలహీనతలు బట్టి మరి అడిగినప్పుడు అయ్యో నా పరిస్థితి అన్న, ఒకప్పుడైతే నన్ను దేవుని తీసుకోమని చెప్పాయని అడిగినారు. తన పరిస్థితిని బట్టి తీసుకోమని, అయ్యా ఒక మాట అడుగు, మీరు అడిగితే దేవుడు తీసుకుంటారు కదా, నాకు ఈ శ్రమ ఈ బాధ నేను తట్టుకోలేకపోతాను అన్నారు. ఇప్పుడు అది అన్న తర్వాత కూడా 2 సంవత్సరాలు అవుతుంది, దేవుడు బతికిచ్చాడు. కనుక అదేవిధంగా తన మరి హెంజల్ విషయంలో కూడా దేవుడు చేసిన కార్యం బట్టి నన్ను ఎంత అడిగారు, నీ శాలరీ ఎంత కావాలని అడిగావు? 8,000 కదా, అంతే కదా. మరి ఎంత వస్తుంది ఇప్పుడు, ఎంతకు వస్తుంది, ఎంతవరకు ఆఫర్ ఇచ్చినారు? యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కాక 1 lakh దేవుడు కార్యం చేశాడు. అంటే 80,000 నాకు ఉంటే నేను ఎక్కడో పోనాయా అన్నది. అప్పుడు తన శాలరీ చాలా తక్కువ. అదే నన్ను అడిగినప్పుడు పరిస్థితి చాలా తక్కువ. ఒక మాటతో అమెరికా అంటే పోవాలనుకుంటే అంటే బయటికి వెళ్లకుండా అయిపోయింది. ఎందుకన్నానో అది నాకు తెలుసు, దేవుడే తెలుసు. ఒక పరిస్థితిలో తన పరిస్థితి ఏంటో దేవుడు తెలుసు, నాకు తెలుసు, తన కుటుంబానికి కూడా తెలుసు, తనకు కూడా తెలుసు. ఎందుకు చెప్తానంటే దేవుని మాట ఎవరు నమ్మినా వారు సిగ్గుపరిచేవాడు కాడు. పరిశుద్ధ దేవుని యొక్క నాటి చాలా సఫర్ అయిన టైంలోని వారు బాధపడ్డ విధానాన్ని తను కూడా చాలా బాధపడ్డ విషయం. తన తల్లి కూడా చెప్పాలంటే తల్లిగా తనకున్న బాధ వేరు ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఆ రోజు నేను వేరే కాడి ప్రేరీ వస్తూ ఉన్నప్పుడు తప్పుడు ఈ విధంగా తన ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయినప్పుడు కొన్ని విషయాలు నన్ను అడిగితే సరే 80,000 శాలరీ ఉంటే నేను ఎక్కడ పోయినా నాకు చాలయ్యా అన్నది. అన్న తర్వాత ప్రయత్నం చేసింది పోవచ్చు. కానీ అప్పుడు నేను ఆ విషయానికి దేవుని ఆత్మకు ఇష్టం లేదు. నేనే ఉండి హైదరాబాద్లో ఆ రోజు నేనే ఉన్నప్పుడు కూడా మంచిదమ్మా దేవుని చిత్తమైతే లేకపోతే లేదన్నాను. రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. అయితే దేవుడు చదివిచ్చాడో నీకు దేవుడు అంతకంటే ఎక్కువగా ఇస్తాడు కాదు, ఇస్తాడు అనే మాట చెప్పాం. అదే విషయాన్ని పరిస్థితి 1 lakh ఇప్పుడు అంటే తనకు సహాయం చేయడం కోసం ఇంటర్వ్యూలో ఒకళ్ళు వచ్చి అడిగారట, నేను నీకు తప్పగా సహాయం చేస్తాను. అయ్యా మరి ఏం చేయాలని అడిగింది. 1-4 సార్లు తను భయపడుతుంది, చాలా భయంతో అడుగుతుంది. అప్పుడు చెప్పాను, ఒకవేళ ఎవరైనా నీకు సపోర్ట్ చేయాల్సి వస్తే అది దేవుని కార్యం కాదు, అవునా కాదా? అది నీకు అవసరం లేదు. నువ్వు దాంట్లో సెలెక్ట్ అవుతావు, దేవుడు నీకు కార్యం చేస్తాడు. అదొక్కటే. ఒకవేళ లేదయ్యా మీరు ఏం చెప్పినా దేవుడు కార్యం చేస్తే నేను నమ్ముతాను. నమ్ముతూ కనుక పక్కన పెట్టేమన్నాను. యేసుక్రీస్తుని బట్టి ఆ విషయంలో వెంటనే దేవుడు ఆ కార్యం చేసిండు. వారి సపోర్టింగ్ లేకుండా దేవుడు కార్యం చేసిన వాడు. అదేవిధంగా సెకండ్ సారి చాలా వణికి భయపడుతూ నాతో ఫోన్లో మాట రాత్రి ఫోన్ చేస్తుందో పగలు వచ్చారు మంచిది వణుకుతూ తను భయపడితే ఉందంటే వారు అడిగేది నెక్స్ట్ అడిగేది ఆ సబ్జెక్ట్ నాకు తెలియదు అన్నది. అంతే కదా, ఆ సబ్జెక్ట్ నాకు తెలియదు, ఆ విషయంలో నాకు అసలు టచ్ లేదయా అన్నది. వారు అదే అడుగుతారట పరిస్థితి అన్నప్పుడు సరే మంచిది, ఒకవేళ యేసుప్రభు అనేసుడా అన్న నేను ఒక మాట. తర్వాత యేసుప్రభు నాతో యేసు ఆత్మ లేదు అనుకుంటే నువ్వు ఒక నిర్ణయం తీసుకోన్నాను. తర్వాత మళ్ళీ అడిగింది, ఆ విషయం నేను అడగడు అన్నాను. అంతగా చెప్పింది మీకు. ఎప్పుడు దేవుని మనం అడగాలి అని బాధ్యత ఉండేది. ఒకటే దేవుడిని అడుగుతాను నేను కారులో పోతున్నాను, నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసిన అంటే తెల్లారి అని ఆ రాత్రి అడిగింది. ఫోన్ చేసిన తర్వాత మాట్లాడుతున్న తర్వాత ఇది చాలా ప్రాబ్లం ఉంటుంది అన్నది. అన్న తర్వాత అది నాకు తెలియదు, ఆ విషయం అడిగితే నేను చెప్పలేను అంది. అప్పుడు ప్రభుని అడిగా నేను ముందుగా. ఆయన అన్నాడు కదా, యేసుప్రభు చెప్పాడు కదా, అది వాళ్ళు మర్చిపోతారండు. ఎవరు మర్చిపోతారు? ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మర్చిపోతారు. ఎవరైతే దాన్ని వినేసాం ఆయన చాలా ఓళ్ళు విన్నట్ట, చాలా అంటే సీనియరు. ఆ విషయంలో తను అడిగే విషయంలో చూస్తే ఎవరైనా ఫస్ట్ తను కూడా భయపడిపోయింది, ఎవరైనా భయపడతారట. కానీ ఆ టైంలో ఆయన ఏదైతే అడగాలో ఆ విషయాన్ని అడగలేదు, తను సెలెక్ట్ చేశాడు. యేసుక్రీస్తు మహిమ కలుగాక. దాంట్లో చూసినప్పుడు ఉంది కదా,
ఆల్మోస్ట్ 1 lakh వరకు దేవుడు కానీ పర్ మంత్ కనుక దేవుని పెట్టారు. అందుకని మనం ఆధారపడుతున్నప్పుడు దేవునిపై ఉన్నప్పుడు కంపల్సరీ దేవుడు కార్యము చేసేవాడు. అందుకని దేవునితో కలిసి ఉండటం కోసం ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నన్ను కొంతమంది అడుగుతారు, అయ్యా వాళ్ళని సపోర్ట్ చేస్తారట అంటే వద్దంటాను. ఒకళ్ళు అదే తీసుకొని అనుకోండి, వాళ్ళ విషయం పక్కన పెట్టేస్తాను. కానీ నా దేవునికి మహిమ కలగాలి కదా. ఎవరు కలగాలి? దేవుని మహిమ కలగాలి. ఆ విషయం కొంతమంది ఖచ్చితంగా కూడా చెప్పాను. కనుక ప్రభు నామని బట్టి ఈ విషయాన్ని జనం వెళ్ళాను. మరి ఆ కుటుంబం వెళ్ళ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, మరి వారి జీవితంలో దేవుడు చేసిన విషయాన్ని బట్టి, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు కలగజేసిన కార్యం బట్టి, మరి ఈ రోజు ఏదైతే దేవుడు అంటే బయటికి వెళ్ళాలని తన కోరిక ఉన్నప్పుడు ఇంత శాలరీ కావాలో అంతకంటే ఎక్కువగా దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తునకు మహిమ కలగాక. కాకపోతే అడిగిన టైం ఫస్ట్ నేను అడిగినప్పుడు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుందా, ఎక్కువ అవుతుందా? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల క్రితం అడిగింది, సంవత్సరం క్రితం అడిగింది, సంవత్సరం పూర్తి అయ్యాక దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తునకు మహిమ కలగాక. మంచి థ్యాంక్ యూ.